కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వైసీపీ రైతు విభాగ అధికార ప్రతినిధి గడ్డం నారాయణరెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో పత్తి పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట బీమా అమలు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీలు, వర్షాభావ సాయాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. డ్రాట్ మొదలైంది, ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి. దీని మీద ఇంతవరకు వ్యవసాయ శాఖ స్పందించిందే లేదు. తదుపరి కూటమి ప్రభుత్వం కానీ స్పందించటం లేదు. ఏమో అర్థం కావటం లేదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈరోజు టీబీ డ్యామ్కి నీళ్ళు లేవు అన్నారు. నిన్న 25 టీఎంసీలు నీళ్లు టీబీ డ్యాంలో వచ్చినాయి. కాబట్టి త్వరలో 50 టీఎంసీల నీళ్లు టీబీ డ్యాంలో వచ్చి దాన్ని మనకు అలికేషన్ చేసి ఎల్ఎల్సికి లోకల్ ఇత్తనాలు, దొంగ ఇత్తనాలు దొరికి తర్వాత ఒకరు మన ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టించిన వ్యక్తిపై దాడి జరిగింది. దాడి జరిగితే ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. ఒకటి. నెంబర్ 2, ఆ రోజు పట్టుకున్న వాళ్ళ దగ్గర అతని అకౌంట్లో ఇంకా 20 లక్షల పైన ఉన్నాయి అని పుకారు ఉంది. దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయటం లేదు? ఏ ఎరువులు చేసి కోరుతున్నాము? రైతుల్ని కాపాడండి, ఇప్పుడే క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి. మీరు ఒక్కసారి పొలాల్లోకి పోతే ఇప్పుడే ఎర్నాళ్ళన్నీ పత్తి ఎండిపోతున్నాయి. కొన్ని చోట్ల అప్పుడే దున్నేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తే కానీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా? దయచేసి ఇప్పుడు పత్తి దున్నుకున్న వాళ్ళకంతా నష్టపరిహారం ఇవ్వవలసిందిగా కోరుచున్నాం.